నమస్తే దిశ శివాలాలో వెల్కమ్ టు అవర్ భవనస్ పాడ్కాస్ట్ ఛానల్. రెగ్యులర్గా మనం భవనస్ పాడ్కాస్ట్ ఛానల్లో పాడ్కాస్ట్లు మాత్రమే చేస్తూ ఉండేవాళ్ళం అండ్ కంటెంట్ వీడియోస్ చేస్తూ ఉండేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే మన వ్యూవర్స్ కోసం అంటే ఎవరైనా సివిల్ ఇంజనీర్స్ ఫ్రెషర్స్ కోసం అండ్ ఇంకా ఎవరైనా స్టూడెంట్స్ కోసం ఒక సైట్లో ఎలాంటి వర్క్ జరుగుతుంటాయి, ఒక లైవ్ ఎక్స్పీరియన్స్ మీ అందరికీ వచ్చేలాగా, మీరు ఒకవేళ సైట్కి వెళ్ళగలుగుతారు వెళ్ళలేకపోతారు, సో మన వీడియోస్ ద్వారా ఒక కంప్లీట్ లైవ్ ఎక్స్పీరియన్స్ మీకు వచ్చేలాగా ఈ కాన్సెప్ట్ మేము ప్రిపేర్ చేసాము. సో మీకు ఎవరికైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి, ప్రతి కామెంట్కి కూడా మనం రిప్లై ఇస్తాము. అండ్ మీకు కామన్గా ఎలాంటి డౌట్స్ అయితే ఉంటాయి అలాంటి డౌట్స్ మాత్రమే ఈ సైట్లో ఈ ప్రాజెక్ట్లో మనం అడగడం జరుగుతుంది. ఇది ఒకటే కాదు, ఇలాంటి రెగ్యులర్గా మనం చేస్తూనే ఉంటాం. ఇదో వన్ ఆఫ్ ద ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ హెచ్ఆర్సీ అనే కన్స్ట్రక్షన్ కంపెనీలో జరుగుతుంది. సో ఆయన మనం కాంటాక్ట్ అయ్యి ఈ వర్క్స్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేద్దాము, థింగ్స్ తెలుసుకుందాం అని అయితే నేను కాంటాక్ట్ చేశాను. సో ఆయన ఓకే అన్నారు. సో మనం రిమైనింగ్ థింగ్స్ అన్ని లోపలికి వెళ్ళి ఎలాంటి వర్క్స్ జరుగుతున్నాయి ఏంటి కంప్లీట్ ఇన్ డీటెయిల్గా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇలాంటి కంటెంట్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మీకు ఇంకేమైనా ఎలాంటి కంటెంట్ కావాలి, ఏం కావాలి, మీకు యూజ్ఫుల్ అయ్యే కంటెంట్ ఎలాంటిది అయితే బాగుంటుందని మీరు కమెంట్ సెక్షన్లో చెప్తే మేము దాని మీద కూడా రీసెర్చ్ చేసి ఒక వీడియో అయితే చేసేస్తాం. అండ్ వెళ్ళి మనం రిమైనింగ్ డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కమన్. సో ఇలాంటి సైడ్ వర్క్ జరుగుతున్నప్పుడు సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. సో ఫస్ట్ హెల్మెట్ అయితే పెట్టేసుకున్నాము. అన్న ఈ స్టెప్స్ ఏంటి అంటే రెగ్యులర్ మెథడ్లా కాకుండా కొద్దిగా ఇలా ఈ షేప్ లో ఉన్నాయి. సో రెగ్యులర్ గా మనకు వచ్చేపటికి డాగ్ లెగ్ స్టెప్స్ యూజ్ చేస్తాం మనం కమర్షియల్ లో. అండ్ అలాగే మీకు ఇక్కడ డూప్లెక్స్ హౌసెస్ ఏం చేస్తాం, ఓపెన్ వెల్ స్టేర్ కేస్ చేస్తాం అనమాట. ఓకే. సో సెంటర్ లో మనం ఓపెన్ ఇచ్చేస్తాం. సో మీకు వెంటిలేషన్ పర్పస్ కానీ మంచి ఎలిగెంట్ లుక్ వస్తుంది. ఇక్కడ మనం ఏం చేస్తాం అంటే ఓపెన్ వెల్ లో లిఫ్ట్ అనేది ప్రొవైడ్ చేస్తాం. సో నీకు స్పేస్ కూడా అడ్జస్ట్మెంట్. మాక్సిమం కమర్షియల్స్ అయితే నీకు ఓపెన్ వెళ్ళే రెగ్యులర్ బిల్డింగ్స్ మనం చూసేవన్నీ నీకు డాగ్ లెగ్డ్ కానీ అలా వస్తాయి అనమాట. అన్న రెగ్యులర్ గా అంటే ఒకప్పుడు మొత్తం ఇలాంటి ఐరన్ షీట్స్ నార్మల్ గా అలా వాడుతుండే వాళ్ళు షట్టరింగ్ కి. బట్ మీరు మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఏది ఏంటంటే షట్టరింగ్ మొత్తం చెక్కలు యూజ్ చేయడం స్టార్ట్ చేసిండ్రు. మీరు మళ్ళీ ఐరన్ షీట్స్ వచ్చేసారు ఎందువల్ల? యాక్చువల్లీ ఇది ఎంఎస్ షట్టరింగ్, మనం ప్లైవుడ్ షట్టరింగ్ చేస్తాం అండ్ ఎంఎస్ షట్టరింగ్ చేస్తాం. సో దానికి దీనికి నీకు యాక్రో స్పాన్స్ కానీ ఈ జాక్స్ కానీ సో యూజ్ చేసేది ఈ సపోర్టింగ్ మొత్తం సేమ్ ఉంటాయి. బట్ ఏదైతే నీకు మోర్ ఫినిషింగ్ వస్తుంది అండ్ అలాగే ఈజీ టు వర్క్ అవుతుంది అనమాట. ఇలా ఉంటేనా? లేదు, నీకు ప్లైవుడ్ షట్టరింగ్ లో. బట్ ఇక్కడ క్లయింట్ రిక్వైర్మెంట్ మనం ఏం చేస్తున్నాం, మళ్ళీ ఎంఎస్ చేస్తాం. మనం ఎంఎస్ చేస్తాము. లాస్ట్ టైం మనం ప్రాజెక్ట్ చూసాం కదా, మనం ప్లైవుడ్ రెండు కూడా మనం చేసుకోగలుగుతాం అనమాట. బట్ ఇందులో కూడా మనం ఏంటంటే మెటీరియల్ న్యూ ఉందనుకో మనకి ఆ టైప్ ఆఫ్ మంచి ఫినిషింగ్ కూడా మనం తీసుకురాగలం. ఎంఎస్ తో కూడా మనం వర్క్ చేయొచ్చు. బట్ కాస్ట్ డిఫరెన్స్ అయితే యాక్చువల్గా అంటే నార్మల్ గా ఇప్పుడు వుడ్ షట్టరింగ్ దానికి ఐరన్ షట్టరింగ్ దానికి కాస్ట్ డెఫిషియన్సీ ఎట్లా ఉండొచ్చు? కాస్ట్ వేరియేషన్ నీకు ఎంత ఉన్నా కూడా నీకు దీనికైతే మళ్ళీ సీలింగ్ రిక్వైర్మెంట్ ఉంటుంది. అంటే దీని ఫినిషింగ్ బాగోపోతే సీలింగ్ ప్లాస్టింగ్ చేసుకోవాలి. బట్ దాని వరకు వచ్చేప్పటికి ఏమవుతుంది, నీకు ఆ ఫినిషింగ్ మీద నువ్వు బఫింగ్ కొట్టుకుని సీలింగ్ ప్లాస్టింగ్ నువ్వు చేయవు. అక్కడ సిమెంట్ శాండ్ నీకు కన్జ్యూమ్ అవుతుంది కాబట్టి నీకు ఏదైనా వేరియేషన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. వేరియేషన్ నీకు ఈక్వల్ అయిపోతుంది కదా. నువ్వు అక్కడ సిమెంట్ కి పెట్టే ఖర్చు ఇక్కడ నువ్వు ప్లైవుడ్ రిప్యుటేషన్ రాదు, అంతే తేడా. ఓకే అనే ఇప్పుడు నార్మల్ షట్టరింగ్ కి దీనికి కూడా అంటే సర్ఫేస్ అంతా ప్లెయిన్ గానే ఉంది. వేరియేషన్స్ ఏముంటాయి దీనికి దానికి మెయిన్ గా? సో నీకు వేరియేషన్ అంటే హ్యూజ్ వేరియేషన్ దీనికి దానికి ఏమి ఉండదు. నీకు వచ్చేదంతా దాని యొక్క ఫినిషింగ్ లోనే చేంజ్ వస్తుంది. మనకి ఇక్కడ వాడుతుంది న్యూ బోర్డు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మనం ఆల్మోస్ట్ మనం ప్లైవుడ్ షట్టరింగ్ ఎలా అయితే చేసామో అదే ఫినిషింగ్ ఇవ్వడానికి ఇక్కడ ట్రై చేస్తున్నాం. ఈ టేప్స్ కానీ ఎక్కడ కూడా నీకు లీకేజ్ అనేది జరగనప్పుడు నీకు హనీకామ్స్ రావు. సో హైలీ ఫినిషింగ్ అనేది ఇక్కడ కూడా మనకి జరుగుతుంది అనమాట. సో బోత్ లో. సో ఇంకోటి ఏంటంటే మనం జనరల్ గా ఆ బోట్స్ వరకు పైన ఆయిల్స్ రాస్తారు కదా. సో దానికి ఏంటంటే ఇప్పుడు ఇంజిన్ ఆయిల్స్ అట్లాంటివి వాడేస్తా ఉంటారు. అండ్ దీనికి అలాంటివి కూడా వర్క్ అవుద్దా లేదంటే ఏదైనా కొత్త? దేనికైనా మనకి మెటీరియల్ అనేప్పటి కాంక్రీట్ తో స్టిక్ అయిపోయి అదేసి ఉండే కన్నా మనం లూబ్రికెంట్ అనేది యూజ్ చేసుకుంటాం ఆయిల్. అవును. బట్ ఈ జనరల్ ఈ ఇంజిన్ ఆయిల్స్ ఏంటంటే మడ్ ఆయిల్స్ అనేది బ్లాక్ వచ్చేస్తాయి స్లాబ్. మనం రెగ్యులర్ ఇప్పుడు మనం ప్లైవుడ్ షట్టరింగ్ చేసినప్పుడు కూడా ఓంకా నగర్ లో కానీ ఎక్కడైనా మనం కంప్లీట్ ఏం యూజ్ చేసాము, మన ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ ఉంటుంది.
ఓకే వైట్ ఆయిల్. రైట్. సో అది షట్టరింగ్ ఆయిల్ కి పర్ఫెక్ట్ అనమాట. మనం ఇప్పుడైనా అదే ఆయిల్ ప్రిఫర్ చేస్తాం అనమాట. సో వైట్ ఆయిల్ ప్రిఫర్ చేసినప్పుడు ఏంటంటే నీకు అదే అదేసివ్ కాకనే ఉంటుంది అండ్ మోర్ ఓవర్ అంటే నీకు బ్లాక్నెస్ రాదు స్లాబ్ అనేది. సో ఆ డిఫరెన్షియేషన్ ఉంటుంది. రైట్ ఇది ఉంది కదా ఈ బీమ్స్ అన్ని ఉన్నాయి అండ్ ఇక్కడ దానికి చాలా వేరియేషన్ ఉంది. అసలు ఇది ఏ ఆస్పెక్ట్ లో అంటే మీ ప్లాన్స్ ఎట్లా ఇచ్చారు దీనికి? యాక్చువల్లీ మనకి స్ట్రక్చరల్ డిజైన్ బట్టి మనం తీసుకుంటాం. నువ్వు చూస్తే ఇవి పీటీ బీమ్స్. ఓకే అండ్ కమింగ్ టు నువ్వు ఇప్పుడు దానికి దీనికి వేరియేషన్ అది మీ ఇంట్లో కానీ మన రెగ్యులర్ బీమ్స్ ఆర్సీసీ బీమ్స్ అవి. సో నీకు ఇది మొత్తం మనం పీటీ స్లాబ్ తీసుకున్నాం కాబట్టి మనం పీటీ బీమ్స్ యూస్ చేస్తాం అనమాట. ఓకే అలా ఉంటుంది. నీకు ఏంటంటే ఈ పీటీ బీమ్స్ యూస్ చేసినప్పుడు ఏమవుతుందంటే నీకు డెప్త్ ఆఫ్ ద బీమ్ తగ్గుతుంది. మీరు చూస్తే దీనికన్నా దాని డెప్త్ ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ డెప్త్ ఆఫ్ బీమ్ తగ్గుతుంది అండ్ అలాగే నెంబర్ ఆఫ్ బీమ్స్ తగ్గుతాయి. కాలం పోర్షన్స్ కూడా డిస్టెన్స్ పెరుగుతుంది. అలాంటి దగ్గర మనం ఈ పీటీ బీమ్స్ యూస్ చేసుకుంటాం. ఇవి యూస్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది మీకు ఆటోమేటిక్ గా ఆ రెయిన్ఫోర్స్మెంట్ తగ్గుతుంది కాబట్టి దానికి ఆల్టర్నేట్ ఏం చేస్తామంటే వీటి లోపల పీటీ టెండన్స్ వేస్తాం అనమాట. మనం టెండన్స్ పీటీవి కేబుల్స్ వేస్తాం. సో ఆ టెండన్స్ అనేది నీకు ఆఫ్టర్ ద స్ట్రెంథనింగ్ దాన్ని మనం టైట్ చేసుకుని పోస్ట్ టెన్షన్ లో మనం దీనికి దాని టెన్షన్ ఫోర్స్ అనేది దీన్ని క్రియేట్ చేస్తాం మనం. అంటే ఇదంతా కంప్లీట్ గా వేసేసి దీని మీద మొత్తం కాంక్రీట్ అయిపోయిన తర్వాత మొత్తం ఇప్పుడు హైట్ లో ఉంది కదా దీన్ని డౌన్ చేసేసి దీని లోపల టెండన్స్ వేసి మొత్తం కాంక్రీట్ అయిన తర్వాత దీన్ని మనం పోస్ట్ గా టెన్షన్ అనేది అప్లై చేస్తాం. సో దాని వల్ల ఏంటంటే ఇందులో మనం తక్కువ స్టీల్ కంపేర్ టు ఆర్సీ స్లాబ్ తో దీంతో మనం తక్కువ స్టీల్ యూస్ చేస్తాం. స్టీల్ అంటే ప్రైస్ అనేది కొద్దిగా రిడ్యూస్ అవుతుంది ఇక్కడ అంతేనా? చాలా కొద్దిగా కంపారిజన్ చేసుకుంటే బట్ లైఫ్ స్పాన్ పెరుగుతుంది. ఇప్పుడు నార్మల్ గా ఒక బీమ్ కి మధ్య డిస్టెన్స్ అనేది చాలా తక్కువ ఉంటది పెడతా ఉంటది రెగ్యులర్, ఎందుకంటే లైఫ్ బాగుంటది. అండ్ దీనికి డిస్టెన్స్ అనేది చాలా ఎక్కువ ఉంది, ఎందుకని అట్లా? సో అందుకోసమే నీకు పీటీ స్లాబ్ కావాలి. యాక్చువల్లీ నీకు మీరు అబ్జర్వ్ చేస్తే రెగ్యులర్ ఇప్పుడు అక్కడ చూడండి ఆ కాలం దగ్గర ఉంది. సో ఆటోమేటిక్ ఏమవుతుంది అక్కడ రెగ్యులర్ ఆర్సీ బీమ్ సరిపోతుంది. బట్ ఇక్కడ ఈ కాలం కి డిస్టెన్స్ ఉంది. సో మన రెగ్యులర్ హౌసెస్ ఏం చేసుకుంటాం మనం ఆర్సీ బీమ్స్ వెళ్ళిపోతుంది, ఎందుకంటే ఇంత లాంగ్ మనం పెట్టుకోం, మధ్యలో ఇంకో పిల్లర్ ఉంటుంది. సో సింపుల్ సపోర్ట్ బీమ్స్ ఎక్కడెక్కడ ఉంటాయి కాబట్టి మనకు అవి సరిపోతాయి. ఇక్కడ ఏంటంటే ఇంత లాంగ్ స్పాన్ కాబట్టి మనం ఇక పీటీ బీమ్ అనేది యూస్ చేసుకుంటాం అనమాట. ఓకే మీరు చూస్తే మన మూవీ హాల్స్ కానీ ఎక్కడైనా మీకు మధ్య పిల్లర్స్ ఉండవు కదా ఓపెన్ పీటీ బీమ్స్ అన్ని పీటీ బీమ్స్. రైట్ అన్న ఇప్పుడు దాకా అంటే మనకు క్లియర్ గా అర్థమైంది. అయితే ఇప్పుడు ఈ పీటీ బీమ్స్ ఉన్నాయి అండ్ ఆర్సీసీ బీమ్స్ ఉన్నాయి. అసలు అంటే ఇక్కడ ఎలా రావాలి, ఈ రాడ్స్ ఇక్కడ రావాలి అండ్ ఈ కట్స్ అన్ని ఉంటాయి కదా ఆ కట్స్ ఇక్కడ రావాలి అని మీరు ఎట్లా క్యాలిక్యులేట్ చేసుకుంటారు? దానికి ఏమైనా అంటే ఈ డ్రాయింగ్స్ ఏమైనా ఫాలో అవుతుంటారా? డ్రాయింగ్స్ ఫాలో అవుతాం అండ్ మోర్ ఓవర్ కటింగ్ లెంత్ అనేది మనం స్టాండర్డ్స్ ఎక్స్పెన్స్ ఎవరు చూసుకున్నా కూడా మన టెన్షన్ జోన్ కంప్రెషన్ జోన్ చూసుకుని బీమ్ కి. సో మన సింపుల్ వర్డ్స్ లో చెప్పుకోవాలనుకుంటే ఎక్కడైతే మన ఎక్స్ట్రా బార్ వస్తాయో ఓకే అక్కడ మనం ల్యాప్ ర్యాక్ అన్నా చూసుకుంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక బీమ్ తీసుకున్నామంటే మీకు L/2 లో ఎక్స్ట్రా బార్స్ పడతాయి. సో అప్పుడు మనం ఏం చేసుకుంటాం దాని ఒక ల్యాప్ అనేది ఎప్పుడైనా L/4 లో యూస్ చేసుకుంటాం. ఎట్ ద సేమ్ టైం మనకి టాప్ బార్స్ వచ్చేప్పటికి ఏమవుతుంది L/4 లో మనకి ఎక్స్ట్రా బార్స్ వస్తాయి, దానికి L/2 లో మనం తీసుకుంటాం. సో టెన్షన్ అండ్ కంప్రెషన్ జోన్స్ ని బేస్ చేసుకుంటాం. సింపుల్ గుర్తుంచుకోవాలంటే ఎక్కడ ఎక్స్ట్రా బార్స్ వస్తాయో అక్కడ కాకుండా వేరే దగ్గర యూస్ చేసుకుంటాం. ఓకే అండ్ తర్వాత ఈ రాడ్ ఎలా వస్తుంది అడిగా చూడు. సో కంప్లీట్ మీరు ఒకసారి డ్రాయింగ్ చూస్తే సో ఇక్కడ డ్రాయింగ్ చెక్ చేయి పీటీబీ 1A. సో 1200/380. ఓకే సో ఈ 1200 ఏంటంటే దీని యొక్క విడ్త్. సో ఈ 380 అనేది దీని యొక్క డెప్త్ ఇంక్లూడెడ్ స్లాబ్ థిక్నెస్. ఓకే ఇక్కడ నువ్వు క్లియర్ గా చూస్తే 20 mm బార్స్ అనేది దాని యొక్క డయా. సో నెంబర్ ఆఫ్ బార్స్ ఎన్ని 9 బార్స్ ఉన్నాయి. సో దాని యొక్క లెంత్ ఎంత 2.5 మీటర్. అది నీకు ఎటువైపు ప్లేస్మెంట్ ఉంది చూడండి ఒకసారి మీరు ఎగ్జాక్ట్ చూస్తే ఇది కాలం పొజిషన్. ఓకే ఇది లిఫ్ట్. సో ఈ మనకి డాటర్ లైన్స్ ఎక్కడ చూపిస్తుంది మనకి అటు కార్నర్ చూపిస్తున్నాయి. సో ఇవి ఎక్స్ట్రా బార్స్ డాటెడ్ ఎక్స్ట్రా ఉంటే మనకి టాప్ బార్. మనకి డార్క్ లైన్ చూపిస్తే బాటమ్ బార్. సో ఇప్పుడు దాని ప్రకారం చూడు మనకి బాటమ్ ఎక్స్ట్రా ఏమొస్తుంది ఇక్కడ 20 mm ఎన్ని 7 బార్స్ దాని లెంత్ 6 మీటర్స్. ఓకే సో నీకు అలా దీని యొక్క ఎక్స్ట్రా బార్స్ వేసుకుంటాం. ఇప్పుడు నీకు కట్టినవన్నీ మెయిన్ బార్స్. సో ఈ మెయిన్ బార్స్ పీటీబీ 1A దాని యొక్క మెయిన్ బార్స్ ఏమి ఇచ్చున్నాడు 6 12 బార్స్.
అవును, ఇది 12 mm డయ్యా. ఓకే, ఎన్ని ఇచ్చారు టాప్ లో? 612. 1 2 3 4 5 6. సో అగైన్ బాటమ్ లో కూడా 612. సో స్టిరప్స్ వచ్చేపాటికి ఇక్కడ ఉంది. ఓకే, మనకి అది ఎన్ని లెగ్ స్టిరప్ అనేది నువ్వు చూడు ఇక్కడ ప్లేస్మెంట్ ఎలా అయితే నీకు డ్రాయింగ్ లో చూపిస్తుంది సేమ్ అదే ఉందిగా స్పేసింగ్. మనం ఏదైతే స్ట్రక్చరల్ డ్రాయింగ్ ఫాలో అయ్యి మనం ఈ వర్క్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తాం. అన్నప్పుడు ఈ స్ట్రక్చర్స్ అన్ని ఉన్నాయి కదా, రాడ్స్ అన్ని ఉన్నాయి కదా, ఇవన్నీ అంటే మీరు ఎగ్జిక్యూషన్ చేసుకుంటారా లేదంటే స్ట్రక్చర్ డిజైన్ నుంచి స్ట్రక్చరల్ డిజైన్ నుంచి రావాల్సిందే. ఈవెన్ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఏంటంటే వేరే స్ట్రక్చరల్ డిజైన్ మనకి డిజైన్ చేసి ఇచ్చారు. మన హెచ్ఆర్సీ లో మనం ఏంటంటే కంప్లీట్ మన స్ట్రక్చర్ ప్లానింగ్, డిజైనింగ్, ఎగ్జిక్యూషన్ మనమే చేస్తాం, డిజైన్ అండ్ బిల్డ్. సో మనం డిజైన్ చేసినప్పుడు అయినా క్లియర్ గా స్ట్రక్చరల్ గా దీని యొక్క లోడ్ క్యాలిక్యులేషన్స్ అన్ని చూసి అక్కడ మనకి సూటబుల్ అయ్యే రెయిన్ఫోర్స్మెంట్ మనం తీసుకుంటాం. అండ్ మోర్ ఓవర్ ఇందులో అడ్జస్ట్మెంట్స్ చేసినా కూడా మనం క్లియర్ గా మళ్ళీ లోడ్ క్యాలిక్యులేషన్ చూసుకుని చేసుకుంటాం. కానీ మన ఆర్డినరీ ఈ బిల్డర్స్ లాగా సమ్ చేంజెస్ చేసుకుని ఎడిషనల్ స్ట్రక్చరల్ కాంప్లెక్స్ అయితే మన దగ్గర జరగదు అనమాట. సో అలా జరుగుతుంది. మన హెచ్ఆర్సీ లో మొత్తం ఎలాంటి కన్స్ట్రక్షన్ చేస్తుంటారు అంటే ఇప్పుడు కమర్షియల్ బేస్ ఏమైనా ఇంకా రెగ్యులర్ గా ఏమైనా చేస్తుంటారా? ఇప్పుడు మీరు లాస్ట్ ఇయర్ చూసుకుంటే మనం లాస్ట్ టైం కలిసిన ప్రాజెక్ట్ దీనికి ఆల్మోస్ట్ 3 times ఉంటుంది. 16,000 ఏరియా వస్తుంది ఒక స్లాబ్. అప్పుడు మనం లాస్ట్ టైం విజిట్ చేసింది. ఓకే, అది ప్లైవుడ్ షట్టరింగ్. మనం ఆల్మోస్ట్ పెద్దది చేస్తాము. అట్ ద సేమ్ టైం ఇప్పుడు దీనికన్నా లాస్ట్ కంప్లీట్ చేసిన ప్రాజెక్ట్ లో ఒకటి 1500 SFT ఉంది. సో 1500 SFT చేసాము, 15,000 SFT చేస్తాం. నాట్ ఓన్లీ కమర్షియల్, నాట్ ఓన్లీ రెసిడెన్షియల్. అండ్ డిజైన్ అండ్ బిల్డ్ చేస్తాము, కాస్ట్ ప్లస్ కాంట్రాక్ట్ చేస్తాం, ఏదైనా చేస్తాం. కానీ హెచ్ఆర్సీ మెయిన్ మోటో ఏంటంటే క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ అనేది ఆన్ టైం డెలివరీ విత్ ఇన్ ది ప్రైస్ లిమిట్. ఏదైతే మన కమిట్మెంట్ ఫిక్స్ అవుతున్నామో ప్రైస్ కమిట్మెంట్ అదే పీరియడ్ లో అదే మనీతో మన రిజల్ట్ ఇవ్వాలనే దాంట్లో. ఇప్పుడు ఆల్మోస్ట్ లాస్ట్ 2 years నుంచి ఈ సరౌండింగ్ లో మన 5 projects కంప్లీట్ అయిపోయింది. సో ఇందులో రెసిడెన్షియల్, కమర్షియల్ అండ్ ఇండస్ట్రియల్, మన తుక్కుగూడ హార్డ్వేర్ పార్క్ లో ఇండస్ట్రియల్ లోడ్ చేసాం మనం. సో ఎవ్రీథింగ్ మనకు కంప్లీట్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ అన్న, ఇంత తక్కువ టైంలో ఇంత వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అంటే బీమ్స్, స్టేర్ కేజ్ అండ్ షట్టరింగ్స్ అంటే ఎలాంటి వేరియేషన్స్ ఉంటాయి, షట్టరింగ్ లో ఎలాంటి వేరియేషన్స్ ఉంటాయి, బీమ్స్ లో ఎలాంటి వేరియేషన్స్ ఉంటాయి, అండ్ మన స్టేర్ కేజ్ లో ఎన్ని రకాల వేరియేషన్స్ ఉంటాయి అనేది కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. విత్ అంటే డ్రాయింగ్ లో ఎలా ఉంది, ఆ డ్రాయింగ్ చూసి ఇవి ఎలా చేస్తారు అనేది కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అన్న. మనం ఇంకొన్ని ప్రాజెక్ట్స్ తో మళ్ళీ కలుద్దాము. అండ్ ఇదేంటంటే వర్క్ జరుగుతుంది కాబట్టి ఈ వర్క్ జరుగుతున్న దాని మీదే మనం ఈ వీడియో అయితే ప్లాన్ చేస్తాం. ఫుల్ గా తీయొచ్చు, ఫుల్ గా తీసిన కన్నా జరుగుతున్న వర్క్ మీద కొద్దిగా కాన్సన్ట్రేట్ చేసి ఒక మంచి కంటెంట్ ఉన్న వీడియో తీస్తే మనకి వ్యూవర్స్ ఇంకా క్లియర్ గా అర్థమవుతుందని మేము ఇట్లానే ప్లాన్ చేస్తాం. నెక్స్ట్ టైం ఇంకా అంటే గ్రౌండ్ లెవెల్ నుంచి స్టార్ట్ అవుతున్న ఏదైనా ప్రాజెక్ట్ ఉంటే దాని నుంచి మనం ప్లాన్ చేసి గ్రౌండ్ లెవెల్ ఎలాంటి వర్క్ జరుగుతున్నాయి కూడా నెక్స్ట్ వీడియోలో మనం చేద్దాము. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్.